ప్రాజెక్టులపై పాలకుల చిత్తశుద్ధి లేకపోవడంతో ప్రాజెక్టులు ప్రమాదం అంచునకు చేరుతున్నాయి. ఓవైపు సింగూరు ప్రాజెక్ట్ రీటైనింగ్ వాల్ దెబ్బతిని డేంజర్ జోన్లోకి వెళ్తే మరోవైపు మెయింటెనెన్స్ లేక మంజీరా డ్యాంకు ముప్పు తప్పడం లేదంటున్నారు అధికారులు. హైదరాబాద్ తాగునీటి సరఫరాకు గుండెకాయలా ఉన్న మంజీరా డ్యాం పరిస్థితి ప్రమాదంలో ఉందనే విషయం ఆందోళన కలిగిస్తోంది. మంజీరా డ్యాంకు పొంచి ఉన్న ప్రమాదం ఏంటి? మంజీరా డ్యాం పరిస్థితిపై సాక్షి స్పెషల్ స్టోరీ. ఉమ్మడి మెదక్ జిల్లాలో ప్రధానమైన 2 ప్రాజెక్టులు ప్రమాదంలో పడ్డాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. సింగూరును వెంటనే మరమ్మతులు చేయాలని ఓవైపు డ్యాం సేఫ్టీ అధికారులు ప్రకటించి నెల రోజులు గడవక ముందే మరో ప్రాజెక్టు ప్రమాదపు అంచున ఉన్న డ్యాంల జాబితాలో చేరింది. గత 15 రోజులుగా జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు సింగూరు ప్రాజెక్టుకు వరద పెరగడంతో దిగువకు నీటిని విడుదల చేశారు. సింగూరు ప్రాజెక్టు నుంచి పెద్ద ఎత్తున వరద జలాలు మంజీరా బ్యారేజీకి వస్తున్నాయి. వరద ప్రవాహం పెద్ద మొత్తంలో ఉండడంతో గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేసేందుకు యత్నించగా బ్యారేజీ గేట్లు తెరుచుకోలేదు. నీటి ప్రవాహం ఎక్కువగా రావడం, గేట్లు తెరుచుకోకపోవడంతో నీరు గేట్లపై నుంచి కిందకు పొంగి ప్రవహిస్తున్నాయి. బ్యారేజీ సిబ్బంది గేట్లు తెరిచేందుకు ఎంత ప్రయత్నించినా ఓపెన్ కాకపోవడంతో హైదరాబాద్లోని హెచ్ఎండిఏ ఇంజనీర్లకు సమాచారం అందించారు. దీంతో మంజీరా బ్యారేజీకి చేరుకున్న ఇంజనీర్లు గేట్లను పరిశీలించారు. అధునాతన పరికరాలతో అతి కష్టం మీద గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదిలారు. ఉమ్మడి మెదక్ జిల్లాలోని ప్రధాన ప్రాజెక్టులన్నీ ప్రమాదంలో ఉన్నాయని తెలుస్తా ఉంది. ముఖ్యంగా సింగూరు ప్రాజెక్టు అప్రిమిటెంట్ వాళ్ళు పూర్తిగా దెబ్బతినడంతో వెంటనే నీటిని ఖాళీ చేసి మరమ్మతులు చేపట్టాలని చెప్పి ఓవైపు అధికారులు చెప్తా ఉంటే, మరోవైపు హైదరాబాద్కు తాగునీటి జలాశయాలను అందించే మంజీరా డ్యాము గేట్లు మూసివేయడం కోసం ప్రయత్నం చేస్తున్న అధికారులకు చుక్కెదురైందని చెప్పవచ్చు. మనం చూడొచ్చు, ప్రస్తుతం మంజీరా రిజర్వాయర్ దగ్గర ఉన్నాము. ఇక్కడ మంజీరా ఫిల్టర్ బెడ్ వద్ద అయితే సింగూరు నుండి వస్తున్న వాటర్ను ఏదైతే నీటి పరివాహక ప్రాంతంలో వర్షాలు తగ్గుముఖం పట్టడంతో ఇక్కడ ఉన్న ఏదైతే మంజీరా బ్యారేజ్ను మూర్చివేయడం కోసం ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో ఇక్కడ మనం చూస్తున్న 3 గేట్లు కూడా క్లోజ్ కాకుండా ఉండిపోవడం జరిగింది. ఎందుకంటే మెయింటెనెన్స్ లేకపోవడం మూలాన పైకి తెలిసిన గేట్లు పూర్తిగా కిందికి క్లోజ్ కాకపోవడంతో ఇంత పెద్ద ఎత్తున భారీగా నీళ్లు కిందికి పోతున్నాయని చెప్పి కూడా అధికారులు చెప్తా ఉన్నారు. నిన్న రోజంతా కూడా ఏదైతే ఇరిగేషన్ అధికారులు అట్లాగే మా మంజీరా వాటర్ మేనేజ్మెంట్ అధికారులు అందరూ కూడా ప్రయత్నం చేసి ఈ డ్యాంలో ఉన్న గేట్లు క్లోజ్ చేయడం కోసం ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఆ గేట్లు పూర్తిగా క్లోజ్ కాకుండా మనకు చూడొచ్చు. ఇక్కడ 3 గేట్ల నుండి కూడా నీళ్లు కిందికి వస్తూ ఉన్నది. సుమారుగా ఇది ప్రతిరోజు 1 టీఎంసీ వాటర్ బయటకు వెళ్తున్నదని చెప్పి కూడా అధికారులు చెప్తా ఉన్నారు. అయితే ఈ గేట్లు మరమ్మతులు చేయాలంటే నీటి ప్రవాహం తగ్గితే తప్ప వీటిని మరమ్మతులు చేయలేమని చెప్తున్నారు. సింగూరు నుండి ప్రవాహం తగ్గిన వెంటనే మంజీరా ప్రాజెక్టు గేట్లు మూసేయడానికి ప్రయత్నించగా 4 గేట్లు మొరాయించాయి. అటు రెవెన్యూ అధికారులు, ఇటు మెట్రో వాటర్ బోర్డు సిబ్బంది ఎంత ప్రయత్నించినా 4 గేట్లు క్లోజ్ కాకుండా మొరాయించడంతో చేసేదేమీ లేక అలాగే వదిలేశారు అధికారులు. దీంతో మంజీరా డ్యాంలో నిల్వ ఉండాల్సిన నీరు గేట్ల నుండి భారీగా దిగువ ప్రాంతాలకు పారుతోంది. ఎర్త్ బండ్ ఒకటి కొంచెం డెలికేట్ ఉంది, అది వీఆర్ అడ్రసింగ్. దానికే కదా వీళ్ళు 3.5 crores పెట్టింది. విల్ టేక్ కేర్ ఆఫ్ దట్. మెయిన్ బండ్కి ఏం ప్రాబ్లం లేదు, సిమెంట్ కాంక్రీట్ స్ట్రక్చర్కి ఏం ప్రాబ్లం లేదు. ఎర్త్ బండ్లో కొంచెం చెట్లు పెరిగినాయి, అవి తీయాలి. అవి తీయడానికి ఓఎన్ఎం బడ్జెట్ పెట్టుకున్నారు, చేసేస్తారు. ఏప్రిల్లో కొంచెం డిస్టర్బెన్సెస్ ఉన్నాయి. వాళ్ళు 3 crores ఎస్టిమేట్ తయారు చేశారు. విల్ టేక్ అప్ ది ఎస్టిమేట్స్ ఆఫ్ ది ఏప్రిల్ రెస్టోరేషన్. 2025 మార్చి నెల 22వ తేదీన మంజీరా బ్యారేజీని జాతీయ ఆనకట్టల భద్రతా చట్టం 2021 ప్రకారం ఏర్పాటైన ఎస్టీఎస్ఓ ఆధ్వర్యంలో నిపుణుల బృందం బ్యారేజీని పరిశీలించి బ్యారేజీ నిర్వహణ, పర్యవేక్షణ లోపాలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. డ్యాం పిల్లర్లలో పగుళ్లు, ఆఫ్రాన్ కొట్టుకుపోవడం ఆందోళనకు గురిచేస్తోంది. మరోవైపు తుమ్మ చెట్లు భారీగా పెరిగిపోవడంతో మరింత పరిశీలించడానికి తమకు అవకాశం లేకుండా పోయిందని డ్యాం సేఫ్టీ అధికారులు చెప్పారు. వరద ఉధృతికి కోతకు గురైన చోట ఎప్పటికప్పుడు రిపేర్లు చేయాలి, కానీ అలా జరగలేదు. వెంటనే రిపేర్లు చేయాలని నివేదికలో చెప్పారు. ఉక్కు, కాంక్రీట్ తో కట్టి ఉంటే అంత ప్రమాదం ఉండేది కాదని, అయితే ఇది రాతి కట్టడం కావడంతో దీని నిర్వహణ ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఉండాలని సూచించారు అధికారులు. హైదరాబాద్ జంట నగరాలకు తాగునీరు అందించే మంజీరా ప్రాజెక్టుకు వరద ప్రవాహం పెరిగితే మరింత ప్రమాదం పొంచి ఉంటుందని ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు అధికారులు.
హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాలకే కాకుండా ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో కొన్ని లక్షల మందికి నీటిని సరఫరా చేసే మంజీరా డ్యాంపై గతంలో చేసిన సూచనలను కూడా తుంగలో తొక్కారు. ఇకనైనా తక్షణం మంజీరా డ్యాంకు వెంటనే మరమ్మతులు చేసి ప్రమాదం నుండి తప్పించాలని జిల్లావాసులు కోరుతున్నారు. జంట నగరాలతో పాటు సంగారెడ్డికి దాహార్తిని తీర్చే డ్యాం విషయంలోనూ అధికారులు జాగ్రత్తగా ఉంటే రాబోయే రోజుల్లో తాగునీటి కష్టాలు ఎదుర్కోక తప్పదనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఇవాళ అక్కడ ఉన్నటువంటి అధికారులు గాని, జిల్లా యంత్రాంగం గాని ప్రాజెక్టుల పట్ల, ప్రాజెక్టుల యొక్క నిర్వహణ పట్ల ఎంత శ్రద్ధ కనబరుస్తున్నారో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఈరోజు 29.9 టీఎంసీల కెపాసిటీ ఉన్నటువంటి మన సింగూరు ప్రాజెక్టు జిల్లాకు ఏకైక ప్రాజెక్ట్ అది. ఆ ప్రాజెక్ట్ లోపల కనీసం 29 టీఎంసీలు ఇప్పుడు వర్షాలు పడడం ద్వారా ఆపుకునేటువంటి అవకాశం ఉన్నది. అయినప్పటికీ కట్ట ప్రమాదంలో ఉంది అనేటువంటి పేరు మీద నిపుణుల యొక్క సలహా మేరకు ఇవాళ అందులో ఉన్నటువంటి నీటినన్నిటి కూడా కిందికి మరి వదిలేస్తున్నారు.